మీ అందరికీ వందనాలు. ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను దేవుని సన్నిధానంలో. నా పేరేమో ఏసేపు, నా భార్య పేరు ఏసమ్మ. మాకు ఫస్ట్ కుమారు కావాలన్నప్పుడు పాస్టర్ అయ్య పాడించినప్పుడు మాకు అది జరిగింది. రెండోసారి కూడా బాబు కావాలన్నప్పుడు పాస్టర్ ప్రార్థన చేయగానే మాకు ఈ ఈ విషయం మాకు జరిగింది. ఎందుకంటే డెలివరీ సమయంలో నా భార్యకేమో హై బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ ఏమో ఇద్దరిలో ఒకరే నేను చెప్తాను, ఇద్దరైతే నమ్మకం చెప్పలేను, ఒకరైతే నమ్మకం ఇస్తానని చెప్పింది. నాకైతే ఏం అర్థం కాలేదు. అర్థమైనప్పుడు ఎమ్మడే పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తున్నప్పుడే ఏం కాదు, నీకు ఏం జరగదు, ఇద్దరు క్షేమంగా వస్తారు అన్నను అన్న మరిచి ఫోన్ పెట్టేసిన ఎంబడే డాక్టర్ మనిషి డెలివరీ చేసింది. డెలివరీ చేసిన ఎంబడే ఇద్దరు బాగున్నారు. ఇది చేసిన విషయం ఎంబడే బయటకు వచ్చిన విషయమే పాస్టర్ గారు ఎంబడే ఫోన్ చేసినారు. అది నేనైతే చెప్పలేదు, నేనైతే ఫోన్ చేయలేదు. ఎంబడే ఫోన్ చేసి ఏమన్నా ఎలాగుందని అడిగాడు. అడిగినప్పుడు ఏం కదా ఇద్దరు బాగున్నారా అని చెప్పాను. దేవుడు గొప్ప మాకు చేసినాడు. పాస్టర్ ఎల్ఎంఎస్ గారు చేసినందుకు మా ప్రార్థన వల్ల మాకు ఎంతగానో మేలు జరిగింది. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వందనాలు. నేను 6 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడేమో మళ్ళా ఇక్కడున్న బాబు 6 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో మళ్ళీ స్కానింగ్ తీసి మా బాబు తలలో నీటి బుడగలు ఉన్నాయి, అవి పోకపోవచ్చు మాకు అని చెప్పారు. వాళ్ళు అన్నప్పుడు బాధపడుతున్నప్పుడు అయ్యగారికి మేము చెప్పాము. అయ్యగారు చూసి అవేమి ఉండవులేమ్మా, అని ప్రార్థిస్తాను, మనకి దేవుడికి అసాధ్యమేది ఏది లేదు, దేవుడు చెప్తాడు, మనకి దేవుడు సాయం చేస్తాడు, ప్రార్థిస్తాలే నేను అని అయ్యగారు అన్నారు. అలా అన్నప్పుడు అలాగే మాకు ఈసారి బాబు పుట్టాలయ్యా, బాబు కావాలనుకుంటున్నాము అంటే సరేలేయమ్మా నేను ప్రార్థిస్తాను, ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు, ఆయనకు అసాధ్యమేది ఏదీ లేదు అని ప్రార్థిస్తాను. ప్రతిసారి మా ఇంటికాడ ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా గురించి ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మాకు ఎంతగానో మేము అడిగినట్టుగానే దేవుడు మాకు బాబు ఇచ్చాడు. దేవుడికి వందనాలు, స్తోత్రాలు. అలాగే మళ్ళీ బాబు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బాబు తలపైన నీటి బుడగలు ఉన్నాయని అన్నారు. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించినాము. మళ్ళీ ఎటువంటి నీటి బుడగలు లేవని స్కానింగ్లు వచ్చినాయి. దేవునికి వందనాలు. మళ్ళీ మా గురించి అయ్యగారు ఎంతగానో ప్రార్థించాడు. ఆయనకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము.